హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ అనదర్ బ్లాగ్. ఇక్కడైతే మార్నింగ్ లేచేసరికి నా కిచెన్ ఇలా ఉందన్నమాట. ముందు రోజు నైట్ అయితే గ్రాసరీకి వెళ్ళొచ్చాము. సో అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా కొన్ని ఉంటే ఇలా కౌంటర్ టాప్ మీద పెట్టేసి పడుకొని పోయాను. ఇక్కడైతే అల్లం పేస్ట్ పట్టాలి, అవే ఇంకా అక్కడ పెట్టేశాను క్లీన్ చేసేయాలని. ఆ రోజు సండే. మామూలుగా అయితే లేవగానే కిచెన్లోకి వచ్చేసి వంటంతా ఫినిష్ అయ్యాకే ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సండే మాత్రం ఖచ్చితంగా ముందు ఇల్లు వచ్చి తూడ్చిన తర్వాతే కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. ఎందుకంటే ఇంకా వీళ్ళందరూ లేచారు అంటే నాకు ఊడవడానికి అసలు కుదరదు. సో దానికోసం అని అయితే ముందు ఇల్లు ఊడ్చేసి పెట్టేస్తాను. చూసేసేయండి, ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఒక పక్క నేను క్లీన్ చేసుకుంటే ఇంకొక పక్క మా హస్బెండ్ అయితే ఇక్కడ దోశలు వేస్తున్నారు. సండే కదా, ఖచ్చితంగా కిచెన్లోకి వస్తారు. సండే అయితే అది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ చేసే టైంలో కానీ ఏదో ఒకటి హెల్ప్ చేయడానికైతే ఖచ్చితంగా చేస్తారనమాట. సండే ఇంట్లో ఉంటారు కాబట్టి. ఇక్కడైతే కారం దోశ వేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే నేను వేసే దోశల కంటే మా అజ్జి వేసే దోశలు చాలా బాగుంటాయి. ఏంటో నేను కూడా అలానే వేస్తాను, అయినా కూడా ఎందుకో టేస్ట్ రావు. ఆ చెయ్యి మహత్యం అలా ఉంటుంది అనుకుంటా. మా హోల్ చూడండి, ఇక్కడ మంచిగా కూర్చొని కురుకురే తింటున్నారు. కొట్టుకోవడమే కాదు, అప్పుడప్పుడు ఇలా కలిసి ఉంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. తినే టైంలో అయితే మంచిగా కూర్చొని తింటారు. అది అన్నం కాదు, ఇలా స్నాక్స్ తినే టైంలో. ఇంకా ఆ రోజు టిఫిన్ అయిపోయింది, ఇంకా ఆటలు అన్నీ అయిపోయాయి. ఇక్కడైతే ఆ రోజు కరెంట్ లేదు, మార్నింగ్ పోయింది. నేను లేచేసరికినే కరెంట్ పోయింది. సో ఇంకా షింక్లో గిన్నెలు అలానే ఉన్నాయి, వాటర్ లేవు. మిక్సీ పట్టాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో ఇంకా అవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ ఆ రోజు కర్రీకి అయితే చికెన్ చేశాను, నేను చేయలేదు, అజయ్ చేస్తున్నారు. ఇంకా ఒక పక్కన మిరియాల రసం కూడా పెట్టేశాను. ఇవైతే మినప వడియాలు ఇంకా అప్పడాలు వేయించాలి, అవే అనమాట. ఇక్కడ అల్లం పేస్ట్ పట్టాలని చూపిస్తున్నాను, మసాలాలు కూడా వేయించి పెట్టేశాను, అది కూడా పట్టాలి.
శ్రేయాన్ హాయ్ చెప్పు. లైక్ చేయండి. ఎట్లా లైక్ చేయండి, మంచిగా చెప్పు. మా శ్రేయాన్ని పడుకోమంటే చూడండి ఎలా చేస్తున్నాడు. కళ్ళు మూసుకోరా అంటే చూడండి వాడి వేషాలు. సో ఇదనమాట ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.